5 ఇయర్స్ ఛాలెంజ్ సినిమాలో క్లైమాక్స్ సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది. చిరంజీవి అనమాట 50 లక్షలు సంపాదిస్తాడు 5 సంవత్సరాల్లో. అక్కడ అపోనెంట్ వచ్చేసేవారు రామ్మోహన్ రావు, అంటే రావు గారు. చిరంజీవి పేరు గాంధీ. సో ఇన్ టైం కరెక్ట్ టైంకి డబ్బులు తీసుకొచ్చి సూట్ కేసుతో వస్తాడు. నేను పెద్దగా రామ్మోహన్ రావు నేను గెలిచాను అంటాడు. ఇక ఆ తర్వాత కాల్చడం కావచ్చు, ఆ డబ్బులోని పెట్టులోని డబ్బు అంతా కింద పడతాం కావచ్చు, వాళ్ళు ఏరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి. రామ్మోహన్ రావు ఒక మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఏ దేవుడిది, ప్రతిదీ సాధ్యమైంది, అది చూపిద్దామని ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నా. నువ్వు ఎటువంటి వాడు అంటే నేను గెలిస్తే నువ్వేమిస్తావు అన్నది చెప్పావు, కానీ మరి నేను ఓడిపోతే నీకేమి ఇవ్వాలి నేను అన్నది నువ్వు కనీసం అది కూడా నువ్వు చెప్పలేకపోయావు. అంటే అంత అహంకారంతో నువ్వు ఉన్నావు. నువ్వు ఏదైనా చేయొచ్చు, ఏదైనా నీదే, నేనేమి చేయలేని అహంకారంలో ఉన్నావు. ఒక ఆడపిల్లకి మనసు ఉండిద్ది, మమత ఉండిద్ది, ఇష్టాలు ఉంటాయి, ఇవన్నీ నువ్వు మర్చిపోయి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు. తన ఇష్టాలు బట్టి నువ్వు గౌరవించుకున్నావు. అంత అహంకారంతో ఉన్నావు రామ్మోహన్ రావు నువ్వు అంటూ రేంజ్లో డైలాగులు కొడతాడు చిరంజీవి. ఇప్పుడు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, కాలం ఇప్పుడు ఒకలాగే ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. నీ నుదుటి మీద సింహాలు ఉన్నాయే, అవి సెల్యూట్ కొడతానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడతానికి అంటూ ఓ అమ్మ బాబోయ్ ఎమోషన్లో మన జగన్మోహన్ రెడ్డి ఏదేదో అంటా ఉన్నాడు. ఎవరే మధుసూదన్ రావు చూస్తే ఎదురుకుండా ఒక పోలీస్ ఆఫీసర్. ఎవరు ఆయన అన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ప్లకార్డు ప్రదర్శిస్తూ అదే నల్ల కండువాలు, నల్ల జెండాలు ఇవన్నీ హడావుడి చేసుకుంటూ ఉంటే అసెంబ్లీ దగ్గర అటువంటివన్నీ చేయకూడదు కదా. నేను పోలీసులు ఆపుతున్నారు. నువ్వు ఎట్ట ఆపుతావు అది ఇది అని. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా పోలీసులు ఎంత ఘోరంగా చూసి ఆయనకు తెలీదా? పోలీసు తమ పనులేంటి, విధులేంటి, ప్రజాస్వామ్యాలు ఎలా ఉండాలేంటి అనేది మర్చిపోయి జగన్కి సెల్యూట్లు చేస్తూ జగన్ వెనక్కి తిరుగుతూ ఉన్నారన్న విషయం జగన్ తెలీదా? అధికారం పోగానే ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. అధికారం పోగానే సినిమాలు చూసి పాప అందులో డైలాగ్ కరెక్ట్గా చెప్తా ఉన్నాడు. సో కన్క్లూజన్ సింపుల్గా ఎప్పటికీ భ్రమంలో బ్రతుకుతూనే ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప రియాలిటీలో వచ్చారని ఏంటంటే మనం చేసిన కూడా ఇదే కదరా బాబు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకన్నా మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నాం కదా ఫీలింగ్ తెలియక ఏదేదో చేస్తా పోతున్నాడు. బట్ అయిపోయింది. గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాగే పోలీసులతో మాట్లాడున్నాడు. సీఎం కాబోయే సీఎం అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. పాప మా తర్వాత వాళ్ళని ఫైర్ చేశాడు. అంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ సంథింగ్ వీఆర్ పంపడం ఇది చేస్తున్నాడు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. జనాలు మొత్తం అర్థమైంది. ఒక్క ఛాన్స్ అడిగింది దిడ్డంగా తనకు నచ్చింది చేసుకుపోవటానికి, కక్ష సాధింపుకు తప్ప మనల్ని పరిపరచడం కాదురా బాబు అని. సో నేను మరలా చెప్తున్నా, ఇంకా సినిమా డైలాగులు కొడుతూ ఇంకా ఏదో సొల్లు కబుర్లు చెప్తూ జనాన్ని మభ్యపెట్టాలనుకున్నా పోలీసు ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందుగా పప్పులు ఉడికే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ క్షణం జైలుకైనా వెళ్తాడు, లేదా ప్రజాక్షేత్రం నుంచి పక్కకైనా తప్పుకోక తప్పదు. అలాగే ప్రజలే ఆయనకు తీర్పు అనేది ఇస్తారు.